ఈ రాత్రి నిన్న హృదయంతో నిన్ను స్తుతిస్తున్నా నాయన. మీ యొక్క అపారమైనటువంటి కృపను బట్టి నాయన, గత దినము గడిచిన వారము ప్రభు నా తండ్రి, అలాగే ఈ పగలంతా మమ్మల్ని కాసి కాపాడి ఈ రాత్రి నీ సుముఖములు మమ్మల్ని నిలువబెట్టినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా మహిమ పొందున్నాం. ఈ సమయమందు మిక్కిలి అల్పుడును బలహీనుడును ఎన్నికలేని నీ పాదదాసుని నీ ప్రభు, నీ కృపాసనం ఎదుట నిలువబడి ప్రభు నా తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథమును చేతబట్టి నీ దాసును ప్రార్థిస్తుండగా ఈ దిన దాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా దీవించండి. ఇంకా రావలసిన బిడ్డలు కూడా నీ చిత్తమైతే ఇప్పుడైనా మీరు నడిపించండి ప్రభు నాయన. ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడు. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహింపునిచ్చు మనస్సును నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆయన యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, సొలొమోను కట్టించిన దేవాలయము లయమైనప్పుడు, నాశనమైనప్పుడు నూతన మందిరమును కట్టపూనుకొని ఆ పనిని జరిగిస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా ఐక్యపరచటము అది చాలా గొప్ప విషయము. ఆ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యం అండి. ఏలయనగా ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. ఏలయనగా ఇజ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారు చేతులను బలపరచుటకు యెహోవా అశ్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇజ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు. దేవుని ప్రజలందరూ కూడా ఎజ్రా నాయకత్వములు వారి యాక మనస్సు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా, ఎజ్రా వీరి నాయకత్వములు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు దేవుని మందిరమును తిరిగి నిర్మించడానికి వారు కూడుకొనినప్పుడు దేవుడు వారిని బలపరచటం కొరకు, దేవునికి స్తోత్రం, అశ్షూరు రాజు యొక్క హృదయమునటండి వారి తట్టు తిప్పాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, మన జీవితంలో కూడా ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం, ఎన్నో సమస్యలు గుండా వెళుతూ ఉంటాం. లోకములు ఉన్నటువంటి వ్యక్తులకును దేవుని ప్రజలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, దేవుని ప్రజలు సమస్యను చూసి వారు భయపడరు, సమస్యను చూసి వారు సోలిపోరు, సమస్యను చూసి వారు కృంగిపోరు. ఎందుకంటే ఈ సమస్యల నుండి విడిపించగల శక్తివంతుడైనటువంటి ప్రభు మన పక్షాన ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ప్రియమైనటువంటి వారరా, దావీదు దినాలలో మరి సౌలు యొక్క హృదయము దావీదుకు విరోధముగా అపవాది చేత ఏమైందట, ప్రేరేపింపబడిందట. ఎవరికి విరోధంగా? దావీదుకు విరోధంగా అపవాది సౌలు యొక్క హృదయాన్ని ఏం చేసిందటండి? ప్రేరేపించిందట. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసమును, మన భక్తి జీవితాన్ని చూసి మన ఆప్తులు, మనకు దగ్గర సంబంధం కలిగినటువంటి వారిని మన మీదకి అది ఏం చేస్తే తెలుసండి, ఉసుగొలుపుతూ ఉంటుంది. ఇక్కడ సౌలు యొక్క హృదయం ఎలాగుందంటే తెలుసండి, దావీదుని ఎలాగా సంహరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నది. ఎందుకు దావీదుని సంహరించాలని ఆలోచన కలిగిందంటే, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఏమంటున్నారు తెలుసండి, దావీదును గణపరుస్తున్నారండి. అలాగని సౌలుని గణహీనపరచట్లేదండి. సౌలును గణపరుస్తున్నారు. సౌలు కంటే ఎక్కువగా ఎవరిని గణపరుస్తున్నారండి?
అంటే మహారాజుని గనపరుస్తున్నారు. అదే సమయంలో మహారాజు కంటే ఎక్కువగా దావీదును కూడా వారు గనపరుస్తున్నారు. ఎందుకు ఆ రీతికి గనపరిచారంటే, మరి ఇజ్రాయేల్ ప్రజలను గొప్ప ఆపద నుండి, గొప్ప ప్రమాదము నుండి, ఫిలిష్తీయుల చేతుల నుండి దావీదు వారిని ఏం చేశాడండి? రక్షించాడు. ఎలా రక్షించాడండి? దేవుని కృప మూలముగా, విశ్వాస మూలముగా, తన యొక్క భక్తి జీవితం ద్వారా దేవుని ప్రజలకు ఏం కలుగు చేశాడండి? అతను జయాన్ని కలుగు చేశాడు. రాజు కూడా ఈ సమస్యను చూసి ఏమైపోతున్నాడు? సోలిపోతున్నాడండి. ఈ సమస్యను చూసి రాజు కృంగిపోతున్నప్పుడు రాజుతోటి దావీదు అంటున్న మాటలు మనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడని నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అండి. సౌలు ఎవరండి? ఏమండి? దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి. దేవుడి ఇజ్రాయెల్ ప్రజలకు సౌలుని ఏం చేశాడండి? రాజుగా చేశాడండి. అటువంటి సౌలు ఏమవుతున్నాడంటే సమస్యను చూసి కృంగిపోతున్నాడండి. ఎందుకు కృంగిపోయాడు? సమస్యను చూసి కలవరపడుతున్నాడు. ఎందుకు కలవరపడ్డాడు? దేవుని మీద ఆధారపడవలసినంతగా దేవుని మీద అతను ఏం చేయట్లేదండి. నీ మనస్సు కలవరం చెందుతుందంటే, నువ్వు కృంగిపోతున్నావంటే, నువ్వు దేవుని మీద ఆధారపడవలసినంత నువ్వు దేవుని మీద నువ్వేమవట్లేదండి, ఆధారపడట్లేదు. ఒకడు తన తెలివిని ఆధారం చేసుకుని జీవిస్తాడు, ఒకడు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని జీవిస్తాడు, ఒకడు తన బలాన్ని ఆధారం చేసుకుని జీవిస్తాడు, ఒకడు తన బలగాన్ని ఆధారం చేసుకుని జీవిస్తాడు. దేవుని ప్రజలమైన మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని ఆధారం చేసుకోవాలి. దేవుణ్ణి ఆధారముగా కలిగి మనం ఈ లోకములో జీవించాలి. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ సౌలు దేవుని మీద ఆధారపడవలసినంత ఆధారపడట్లేదు కనుక అతని హృదయం ఎలాగుందటండి? చాలా కృంగిపోయి ఉందటండి. ఎలాగుంది? కృంగిపోయిందండి. సమస్యను చూసి కృంగిపోయాడు. చాలా బలగం ఉంది, బలమైన సైన్యం ఉంది, బలాఢ్యులైనటువంటి వారు ఉన్నారు. కానీ సమస్యను చూసి భయపడిపోతున్న సమయంలో ఒక బలహీనుడండి, ఒక పిల్లవాడు, ఒక బాలుడు. దావీదు బాలుడా పెద్దోడా? యవనస్తులను కూడా రాయబడలేదండి. బాలుడైన దావీదు అంటున్నాడు. ఎవరటండి? బాలుడైన దావీదు అటండి. దావీదు రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడట, ఈ ఫిలిష్తీయుని బట్టి, ఈ శక్తివంతుణ్ణి, ఈ బలవంతుణ్ణి, వీడిని చూసి మీరెవరు భయపడవలసిన పని లేదు, మీ హృదయం కృంగిపోవలసిన పని లేదు. డాక్టర్ చాలా డేంజర్ జోన్ అని చెప్పుండొచ్చు, నీ పరిస్థితి చాలా డేంజర్ జోన్ అని చెప్పుండొచ్చు. అయినా నువ్వు కృంగిపోవద్దు. నిన్ను స్వస్థపరచు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? మెడిసిన్ కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఈయన స్వస్థపరచాలనుకుంటే మెడిసిన్తో పని లేదండి. నోటి మాట చాలు, కంటి చూపు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీడ పడగానే రోగులు స్వస్థపడ్డారండి. యేసయ్య నోటి నుండి మాట రాగానే దెయ్యములు వదిలి వెళ్ళిపోయినాయి. యేసయ్య నోటి నుండి మాట రాగానే చనిపోయినటువంటి వారు తిరిగి. ఇంత గొప్ప రక్షణ నీ ప్రక్కన పెట్టుకొని, ఇంత గొప్ప రక్షకుని నీ ప్రక్కన పెట్టుకొని నువ్వు సమస్యను చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మీలో సంతోషం కరువైంది, మీలో సంతోషం తిరిగి ఇవ్వడానికి. మీ సమస్య ఎక్కడుందో, మీకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే మీకు విజయాన్ని ఇవ్వడానికి ప్రభు నిలబడుతున్నాడు. ఇక్కడ అశ్షూరు రాజు యొక్క మనస్సునటు హృదయాన్ని ఏం చేశాడటండి? వారి తట్టు తిప్పేసాడట. ఎవరి తట్టు? ఎవరి తట్టు తిప్పాడట? ఇజ్రాయేలు తట్టు తిప్పాడట. ఎందుకు వారి తట్టు తిప్పారండి? వీరు ఒక ఘనమైనటువంటి పని చేయాలనుకున్నారు. ఏ పని? ఒక ఘనమైన పని. ఆ పని ఏంటండి? దేవుని మందిరము కట్టటము. దేవుని మందిరపు పని.
మీరేం చేస్తారు? మందిరంలో ఏదైనా పని ఉందనుకోండి, ఎక్కడ పాస్టర్ గారు పిలుస్తారని ఏం చేస్తారు? దేవుని పని చేయడానికి పాస్టర్ గారు ఎవరు పిలవక్కర్లేదు, అయ్యా నేను ఉన్నాను. ఏమండి, యెషయాతోటి దేవుడు అంటున్నాడు, ఈ ప్రజల దగ్గరికి ఎవరిని పంపుతాను రా బాబు అంటుంటే యెషయా భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేనున్నానయ్యా. ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపయ్యా అంటున్నాడు. ఈ పని ఎవరు చేస్తారని దైవ సేవకుడు ప్రార్థన చేస్తుంటే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏమనాలి? మేము ఉన్నామయ్యా. ఏమనాలి? మేము ఉన్నామనాలి కదా అంటున్నారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, 2 చేతులు పైకి చెప్పండి. ఎందుకు హల్లెలూయా చెప్పామండి? ఎంత మంచి మనసు ఇచ్చాడు కదా దేవుడు మనకి, అందుకని స్తుతిద్దామండి. గడిచిన వారం మనం చెప్పిన వర్తమానం మీకు గుర్తుందా? మన అంతఃకరణం ఎలాగుందటండి? సంకుచితంగా ఉందటండి. అయితే దేవుడేమన్నాడు? నీ అంతఃకరాన్ని విశాలపరచుకోమన్నాడు. అవకాశం నీ దగ్గరకు వచ్చిందని పనిచేసే అవకాశం ఇంకోటి చేస్తాడని నువ్వు చూపించకూడదండి. నువ్వు చేయి జార్చుకున్న ప్రభు మరలా నీ దగ్గరకు వచ్చి నీకు అవకాశం ఇచ్చాడు అనుకోండి, నేను ఉన్నానయ్యా. ఎంత భాగ్యం అండి! అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సమర్పణ కలిగినటువంటి విశ్వాసిగా మనం జీవిస్తే దేవుడు మనకు కూడా, మన నిమిత్తం కూడా ఒక సమర్పణ చేసుకుంటాడు. ఈ బిడ్డకి ఏ కష్టం వచ్చినా కష్టాన్ని నేను తీర్చాలి అనేటువంటి ఒక సమర్పణ ఆయన చేసుకుంటాడు. అటువంటి సమర్పణ చేసుకున్నాడు అనుకోండి, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళకి రాకుండానే దేవుడు దానికి పరిష్కారం దయచేస్తాడు. చేయలేడండి? చేయగలడా? చేయలేడా? ఇక్కడ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. రాజుతో అంటున్నాడు, అయ్యా ఈ ఫిలిష్తీని బట్టి మీ హృదయం ఇంతగా కృంగిపోవలసిన పని లేదు, ఇంతగా మీరు బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మన పక్షాన సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. యెహోవా మనకు తోడుగా ఉన్నాడు కనుక మీరు భయపడొద్దు. ఎందుకంటే ఎవరు వెళ్ళనంటే నేను వెళ్తానయ్యా అన్నాడండి. ఎవరు వెళ్ళనంటే అతడు ఏమన్నాడు? వాళ్ళ అన్నలు వచ్చి అంటున్నారు, రే పక్కరారా బాబా, పక్కరారా బాబా అంటున్నారు. వెనకగా లాగేస్తున్నారండి. మాట్లాడకరా అంటున్నాడు. వీడు అలాగే మాట్లాడతాడండి అంటున్నాడు. నేను మాట్లాడేది దేవుని మాట. దావీదు యొక్క ధైర్యాన్ని చూసి, దావీదు యొక్క విశ్వాసాన్ని చూసి సౌలు ఆశ్చర్యపోయాడు. వెళ్ళమని పంపించాడండి. సౌలుకి ఒక ధైర్యం వచ్చింది. దేవుడు జయాన్ని ఇస్తాడు. జయమిచ్చాడు. జయమిచ్చిన తర్వాత ప్రజలు దావీదుని ఎత్తేస్తున్నారండి. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని. ఈ రకంగా చేస్తుంటే దావీదుకి సౌలు ఏమైపోయాడండి? శత్రువు అయిపోయాడు. దావీదు సౌలు ప్రేమిస్తున్నాడు, కానీ సౌలు ఏం చేస్తున్నాడండి? దావీదుని ప్రేమించట్లేదండి. మంచిగానే చూస్తున్నాడు, కానీ ఆ చూపులు ఏముందటండి? మంచిగానే చూస్తున్నాడు. దావీదు వచ్చావమ్మా, కూర్చోరా, నువ్వు ఎవరి తాలూకా, ఏంటి నీకు ఇంత విశ్వాసం ఏంటి, ఇంత భక్తి ఏంటి అని బాగానే అడుగుతున్నాడండి. కానీ చూపులోనే ఏముందటండి? విసుపు చూపు ఉందటండి. దేవుడు అది ఎరిగి ఏం చేశాడు తెలుసండి? ఏమండి, దేవుడు దావీదు యొక్క స్థితిని ఎరిగి దావీదుకి సహాయం చేయడానికి ఏం చేశాడట? పౌలు దగ్గర ఉన్న ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని దావీదు తోటి తిప్పాడట. ఆ వ్యక్తి ఎవరో కాదండి, సౌలు గారి యొక్క కుమారుడు. ఎవరండి? సౌలు యొక్క కుమారుని యొక్క హృదయాన్ని ఎవరితో కలిపాడటండి? దావీదుతో కలిపాడండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. దావీదు సౌలుతో యోనాతాను హృదయం అటండి దావీదు హృదయముతో కలిసిపోయిందటండి. యోనాతాను దావీదుని తనకు ప్రాణ స్నేహితుడిగా భావించి అతనిని ప్రేమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకి అత్యంత సమీపస్తుడండి, రాజు యొక్క కుమారుడు. ఆయన తర్వాత రాజు అవ్వడానికి కావలసినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి యోనాతాను యొక్క హృదయాన్ని దావీదు హృదయంతో ఏం చేశాడటండి? మిళితం చేసేసాడట.
యోనాతాను దావీదుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో తెలుసండి. తండ్రి ఒక పక్కన, దావీదు ఒక పక్కన ఉంటే అతను ఎవరి పక్షాన్ని నిలబడ్డాడో తెలుసండి? దావీదు పక్షాన్ని. ఒకసారి ఏం చేశారట సౌలు గారు, ఏదేమైనా సరే దావీదుతో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, కానీ లోపలికి వచ్చాక అన్నాడు, యోనాతాను దావీదుని ఎలాగైనా నువ్వు చంపేయాలరా, ఈ బాధ్యత నీ మీద పెడుతున్నాను అన్నాడు. యోనాతాను అన్నాడట, ఎందుకు నాయనా అని చంపడం? మనకు ఉపకారం జరిగింది కానీ అపకారం జరగలేదు. మనం ఈ దేశంలో కాపాడబడడం అంటే కారణం దావీదు గారే. కనుక దావీదుని బ్రతకనీయ్యా అంటుంటే నీకు తెలియదు దావీదును చంపుతావో లేదంటే ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారట? యోనాతాను తీసుకున్నాడట. ఎందుకు తీసుకున్నాడో తెలుసండి? తండ్రి యొక్క వ్యూహం అతనికి తెలియటం కోసమండి. ఆ వ్యూహం తెలిసిన తర్వాత అతడు దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడట, తండ్రి అంతఃపురంలో దావీదుని పట్టుకోవడానికి ఏదైనా ఒక వ్యూహం రచించేటప్పటికి ఇది యోనాతాను ఎవరికి చెప్తున్నాడటండి? దావీదుకి చెప్తున్నాడట. సహాయం చూడండి ఎలాగొస్తుంది ఏమండి. దావీదు భయపడి ఉంటే ఇది వచ్చేదండి? దావీదు ఎలాగున్నాడు? ధైర్యం కలిగి ఉన్నాడు, కృంగిపోలేదండి. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని తట్టే చూస్తున్నాడు. ప్రియ దైవ జనాంగం, మన పరిస్థితిని మార్చగలిగిన వాడు ఒక్కడే, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన కన్నులు ఎప్పుడు ఆయన వైపే చూడాలి, మనుషుల వైపు కాదు, మనుషుల యొక్క మాటల వైపు కాదు. నీ కన్నులు ఆయన వైపు చూడుకోకుండా నువ్వు ఎన్ని చోట్లకు తిరిగినా, లోకమంతా తిరిగినా నీకేముండదండి? ప్రయోజనం ఉండదండి. నా ప్రయాసం ఒక్కటి, మిమ్మల్ని ఆయన వైపు తిప్పాలి, మీరు ఆయన వైపు చూడాలి. ఎందుకంటే సహాయం చేసేది ఎవరండి? ఏమండి? మీకైనా నాకైనా చేసేది ఎవరు? ఏమండి? గట్టిగా చెప్పండి అమ్మా, ఈ మాట గట్టిగా చెప్పాలి. సహాయం చేసేది ఎవరు? ప్రభువే. ప్రభు అనేటువంటి మాట మన నోటును ఉచ్చరించడానికి మనం ఎంతో సంతోషించాలండి, ఎంతో ఘనంగా యేసు ప్రభు గురించి మాట్లాడాలండి మనం. ఎందుకంటే ఆయన మన కొరకు చేస్తున్న ఘనమైన కార్యం ఈ లోకంలో ఎవ్వరు మన కోసం చేయలేదు. ఆయన తన ప్రాణమును పెట్టి మనల్ని ఏం చేశాడండి? రక్షించాడు. ఇక్కడ యోనాతాను హృదయం దావీదు హృదయంలో కలిసిపోయింది కనుక ఒకసారి సౌలు అంటున్నాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం చదవండి అమ్మా. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రైన సౌలు నిన్ను చంపవలనని ప్రయత్నము మీదనున్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలములో దాగి ఉండము. దేవునికి స్తోత్రం. నా తండ్రి నిన్ను చంపాలని వస్తున్నాడు, సైన్యముతో వస్తున్నాడు, బలగంతో వస్తున్నాడు, నేను కూడా వాళ్ళతోటి వస్తాను. అయితే నువ్వు ఒక సురక్షితమైనటువంటి చోటు నువ్వు దాక్కును. నువ్వు ఎక్కడ దాక్కున్నావో ఆ వైపుకు నా తండ్రి వెళ్ళకొక నేను చూస్తాను. ఎంత గొప్ప రక్షణ ఏమండి. దేవుడు ఒక మాట అంటున్నాడు, యెహోవా తన యందు భయభక్తులు గల వారి కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పదండి ఏమండి. ఏమండి, దేవుడు ఎంత గొప్పగా సంరక్షిస్తున్నాడు, ఎంత గొప్పగా కాపాడుతున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎలాగుంటారటండి? సురక్షితంగా ఉంటారటండి. ఆయన యందు భయభక్తులు సురక్షితంగా ఉంటారు. ఆయన మీద ఆనుకున్న వారికి అటండి, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారికట ఆయన పూర్ణ శాంతి గలవారిగా చేస్తారు. వారి దగ్గర ఏముంటుందటండి? పూర్ణ శాంతి ఉంటుందండి. పూర్ణ శాంతి అంటే పరిపూర్ణము. ఏదో కొంచెం సమయం శాంతి ఉండి కొంచెం సమయం ఉండదు కాదండి. యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు కానీ నా శాంతిని నేను ఇస్తున్నాను. దేవుడిచ్చి శాంతి ఏంటో తెలుసండి? ఆయన సిలువలో మరణం పొందుతూ కూడా సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఆయన శరీరము గాయపరచబడుతున్నా, కొరడాలతో కొడుతున్నా ఆయన ఎలా మాట్లాడుతున్నాడండి? సమాధానంగానే మాట్లాడుతున్నాడు. మనమైతే ఏం చేస్తాం ఏమంటే? ఇంత సమాధానంగా మాట్లాడగలుగుతామా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఈ సమాధానం కలుగుతుందండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి సమాధానం కలుగుతుంది. ఆయన మీద ఆధారపడినటువంటి వారికి ఈ సమాధానాన్ని దేవుడిస్తాడు.
కనుక ప్రియ దైవ జనాంగమా, మీ సమస్యలను చూసి మీరు కృంగిపోతున్నారేమో, మీకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు కృంగిపోతున్నారేమో. దేవుడు కృంగిపోవద్దు అన్నాడు. మిమ్మల్ని బలపరచడానికి మీ శత్రువు యొక్క హృదయాన్ని, మీ శత్రువు యొక్క మనస్సును మీ తట్టుకు నేను, ఎవరితోటైనా మన వ్యాజ్యం ఉందనుకోండి, ఆడు మన దగ్గరికి వచ్చి సమాధాన పడతానని అనుకోండి, ఎంత గొప్ప విషయమే. మనం చాలాసార్లు ఇల్లు నువ్వు నేను సమాధాన పడతాను, నీతో సమాధానం ఏంటి వెళ్ళిపోమన్నాడు. కానీ ఇప్పుడు మనము ప్రభునందు విశ్వాసం ఉంచుటను బట్టి ప్రభు ఏం చేస్తున్నాడు, వాడిని ఏం చేస్తున్నాడు, మన దగ్గరికి నడిపించి మనతో ఏం పడమంటున్నాడండి, సమాధాన పడతానంటున్నాడు. ఇది ఎవరు చేయగలరండి? మనుషులు ఎవరైనా చేయగలరా? ఏమండి, మనుషులు ఎవరైనా చేయగలరా? మనకి ఎవరితో వ్యాజ్యం ఉన్నదనుకో, మనం చాలామంది మనుషులు పంపుతాం, వాడితో నేను సమాధాన పడాలనుకున్నాను, వాడితో చెప్పండి చెప్పండి అయ్యా అంటే, నేను ఎవరి మాట విన్నంటాడు. కానీ ఇప్పుడు దేవుడు వాడి హృదయాన్ని మార్చేటప్పటికి వాడు ఏమవుతున్నాడు తెలుసండి, నేను సమాధాన పడతానని వస్తున్నాడండి. అంటే సమాధానము నువ్వు వెతికినప్పుడు నీకు దొరకలేదు, కానీ నువ్వు ప్రభుని ఎదిగిన తర్వాత సమాధానం నిన్ను వెతుక్కుంటూ, అర్థమవుతున్నా, నీవు సమాధానం వెతికే లోకంలో, కానీ అప్పుడు నీకు సమాధానం దొరకలేదు. కానీ నువ్వు ప్రభుని వెతికిన తర్వాత సమాధానం ఏం చేస్తుందండి, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అంటే మనం చేయవలసింది ఏంటండి, ప్రభువుని వెతకటం, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం, ప్రభు మీద మనం ఆధారపడటం మనం చేయవలసింది. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడ్డామో సమాధానం ఏం చేస్తుందండి, మన వెనకాల వచ్చేస్తుంది. ఎప్పుడు దేనికోసం మనం పరుగులు ఎత్తకూడదండి. లోకంలో ఉన్న వ్యక్తులు పరుగెత్తారండి, మనం పరిగెత్తక్కర్లేదండి. మనకు కావలసింది మన వెనకాల అదే వస్తుంది. ఎప్పుడు మనం దేవుని వెనకాల నడిచినప్పుడు, యేసయ్య వెనకాల నడిచినప్పుడు మన ప్రతి అవసరము కూడా దాని అంతటా అదే తీర్చబడుతుందండి. బైబిల్ ఒక చక్కటి మాట ఉందండి, దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడ్డవారటండి హాయిగా పడుకోవచ్చట. దావీదు హాయిగా పడుకుంటున్నాడు, సౌలుకి నిద్రట్టలేదండి. చెప్పండి, సౌలుకి ఏం పట్టట్లేదండి. శ్రమలు ఎవరికి ఉన్నాయి? దావీదుకు ఉన్నాయి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు, చెట్టు కింద పడుకుండా నిద్రట్టేస్తుందండి. రాజుగారు అంతఃపురంలో ఉన్న ఇసిరిగారు ఇసురుతున్నారు రాళ్ళు, అయినా నిద్రట్టట్లేదండి. సమాధానం లేదు. పిల్లలు గ్రోవులు ఊదుతున్నారు, పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, అయినా అతనికి విశ్రాంతి లేదండి. కానీ దావీదుకి హాయిగా పడుకుంది. ఎందుకంటే దావీదు సమాధానకర్త అయినటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు. సౌలు మీద ఆధారపడ్డాడు, కానీ సమాధానానికి కర్త అయినటువంటి ప్రభు మీద ఏమవ్వలేదండి, ఆధారపడలేదు. కనుక సమాధానం ఒక వ్యక్తి జీవితంలో సమాధానం దయచేది, కానీ సమాధానకర్త మీద మనం ఆధారపడితే అప్పుడు మన జీవితంలోకి ఏమొస్తుందండి, సమాధానం వస్తుందండి. మీరు ఎప్పుడైనా సమాధానం వెతకండి, మీకు దొరుకుతుందేమో చూడండి. దేనికైనా సరే మీకున్న సమస్యకు సమాధానం వెతకండి, దొరకదండి. ఆ సమాధానానికి కర్త ఒకడున్నాడు, ఆయన పేరేటండి, సమాధానకర్త. చెప్పండి అందరూ, సమాధానకర్త. ఆయన నువ్వు వెతికావు అనుకోండి, సమాధానం నిన్నెత్తుక్కుంటూ వస్తుంది. దావీదు దగ్గరికి రాజుగారు ఏం చేయబోతున్నాడో ముందే తెలిసిపోతుందండి. ఎలా తెలుస్తుందండి, దావీదు పక్కనున్న యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయముతో ఏమైపోయిందండి, దేవుడు మిళితం చేసేసాడండి. దావీదుకు విరోధంగా ఏదైనా వ్యూహం అక్కడ అల్లితే అది దావీదుకి చేరవేసేదాకా యోనాతానికి ఏమంటట్లేదటండి, నిద్ర పట్టట్లేదట. అది ముందు చేరేసేయాలి. అలాగా దావీదునటని యోనాతానట సంరక్షించాడని బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడింది. కనుక ప్రియమైనటువంటి వారు, మీకు సమస్య వచ్చినప్పుడు మీరు సోలిపోవద్దు, సమస్య వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు. దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి, బహుగా ప్రార్థన చేయండి, విశ్వసించండి. దేవుడు మీ పరిస్థితులన్నిటిని కూడా ఏం చేస్తాడు, మారుస్తాడండి. ఉన్నది లేనట్లును లేనిది ఉన్నట్లు చేయగలిగేవాడు ఆయనే. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మీరు అనుభవించాలంటే పరిపూర్ణంగా ప్రభు మీద మీరు ఆధారపడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రభు వైపు చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ,
ఈ రాత్రి నిన్న హృదయంతో నేను స్తుతిస్తున్నా. ఇప్పటి వరకు ఎంతో అమూల్యమైన దివ్యమైనటువంటి వర్తమానాన్ని మాకు అందించారు. విత్తబడిన ఈ యొక్క మాటలు ప్రతి ఒక్క హృదయములో మీరు ఫలింపు చేయండి. మంచి నేలను పడే విత్తనము ఒకటి 30 దంతులు, ఒకటి 60 దంతులు, ఒకటి 100 అంతులుగా ఫలించినట్లుగా ఈ మాటలు మాలో ఫలింపజేసి నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని ఆయుత్తపరచమని, అలాగే నాయన మా పరిచర్యను, సంఘాన్ని, సంఘ కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.